పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోడ్ సికింద్రాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు. కవితను అడ్డుకున్న పోలీసులు, లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం. బైకులు పార్కు చేయొద్దు అన్నందుకు దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఎన్నిక పారదర్శకంగా జరుగుతుంది. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో జరిగిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి మరియు పిసిసి పరిశీలకులు మంగళవారం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్ నందు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ ఏఐసిసి మరియు పిసిసి పరిశీలకులతో పరకాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ నవ్యజ్యోతి పట్నాయక్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మటి సాంబయ్య గారు, పీసీసీ కోఆర్డినేటర్ ఆదర్శ జైస్వాల్, అబ్జర్వర్లుగా దుర్గం భాస్కర్, మసూద్, రేణుకా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రక్రియ మొదలైంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే గతం నుంచి మనం దాదాపుగా ఎమ్మెల్యే ఎలక్షన్ల కాలంలో కూడా మనం చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ కావడానికి మనం ఎంత కృషి చేసినామో, మనం ఎంత కష్టపడ్డాము అనేది మన అందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఇలాగే చెప్పుకుంటూ పోతే మన జయబాబు జగన్ కార్యక్రమాలు కూడా ప్రకాశన మండలి కాన్స్టిట్యున్సీనే మొదటి స్థానంలో ఉంది. స్థాయిలో కార్యకర్తల ఆలోచనని, కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా విలువనిస్తూ మనకి అన్బయాస్డ్ అంటే ఎవరికి కూడా పాఠశాల పెట్టకుండా ఢిల్లీ నుంచి ఏఐసిసి అబ్జర్వర్ని పంపించి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ఎంతమంది ఒక డిసిసి అభ్యర్థిని కోరుకుంటున్నారు, ఒక డిసిసి ప్రెసిడెంట్ కోరుకుంటున్నారు తీసుకొని అందరూ కూడా మీ అభిప్రాయాలను నిర్మమాటంగా పార్టీకి మంచి జరిగే విధంగా ఇవ్వాలని తెలియజేసుకుంటూ మిమ్మల్ని కలవడం బాగుంది, చాలా సంతోషం. అందరూ బాగుండాలి. రాష్ట్రాలు అంటే 7 రాష్ట్రాలలో కూడా ఏదో పద్ధతిలో జరుగుతున్నది. మనకు 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నది. ఏడీటీకి సంబంధించి సెంటిమెంట్ తోటి అధికారంలో కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నారు. అందునుంచి మన యొక్క ప్రియతమ నాయకుడు అందునుంచి మంచి నాయకత్వాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు నవజ్యోత్ పట్నాయక్ గారు, అదేవిధంగా టీపీసీసీ కోఆర్డినేటర్ సందీప్ కుమార్ గారు, చైర్మన్ సునంద సుధాకర్ రెడ్డి గారు, మరి వేదికపై ఉన్న మండల పార్టీ అధ్యక్షులందరికీ हमें आप लोगों के सामने कुछ 2 शब्द बोलने के लिए हमको मौका दिया। मैं आपका ज़्यादा समय बर्बाद नहीं करके मैं सीधा पॉइंट पे आता हूँ। आज हम लोग जब इकट्ठे हुए हैं तो आप लोगों को मैं विनती करूंगा कि आप लोग अपना मन खोल के जिन जिन का नाम आप चाहते हो कि लेने के लिए, जिला अध्यक्ष के लिए, डीसीसी प्रेसिडेंट के लिए, हम आपसे ग्रुप में मिल सकते हैं, मंडल वाइज, खड़गे जी के आदेश
और श्री वेणुगोपाल जी के आदेश से हमें यहाँ पे आप लोगों के भरोसे के लिए कल को अगर जो डीसीसी प्रेसिडेंट అదేవిధంగా గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అంటే చాలా టైం పడుతుంది. అంటే ఏకాగ్రత ఉన్న వాళ్ళందరూ మనకి ఇన్ని రోజులు కొన్ని సందర్భాలలో మనకు ఏదో మనము డిసిసి అధ్యక్షుల ప్రక్రియ మొదలు పెట్టడానికి వచ్చినటువంటి మీటింగ్స్ మాత్రమే కానీ ఇది భాషల గురించో మీటింగ్ వాటి గురించో ఏది కాదు. మీ అభిప్రాయ సేకరణనే ముఖ్యమనేది తెలియవరుస్తూ జాతీయ పార్టీ నుండి కానీ రాష్ట్ర పార్టీ నుండి కానీ ప్రధానంగా గ్రామ పార్టీ అధ్యక్షుల నుండి పై స్థాయి వరకు పార్టీ పరంగా, అదేవిధంగా మాజీ సర్పంచ్ తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్ర రాష్ట్రానికో లేకుంటే పక్కన ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కాదు. ఒక ప్రజాస్వామ్యమైన పద్ధతిలో మొత్తం దేశ స్థాయిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కొరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ డిమాండ్. వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు హైకోర్టు ఇస్తామని, హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ తెలిపారు. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎదురుగా మీడియాతో మాట్లాడారు. మనం దాదాపు 32 సంవత్సరాల నుంచి హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నాం. వృద్ధాప్యమే వచ్చేసింది. మనం అధికారంలో వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో నంబర్ 1 పెట్టాడు. కర్నూలుకు హైకోర్టు ఇస్తానంటాడు. బాగా కూడుపుటంలాగా ఉండే మళ్ళీ గంటకన్ను పెట్టేమో అనే బాధతో ఇవాళ బాధ్యతతో ఈ ఉద్యమాన్ని మళ్ళీ మొదలెడుతున్నాం. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీకి కర్నూలు పారచేస్తుంది. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వలె వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రారావు ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని అన్నాడు. ఈ విషయమై పోలీస్ కమిషనర్ కు వివరాలు అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అది సహించేది లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలకు కొందరు పోలీసులు వంట పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని, లేనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కమిషనరేట్ కార్యాలయంలోకి ఎవరిని వెళ్లనీయకుండా పోలీసులు ముంచెండేలా భద్రత ఏర్పాటు చేయడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చూడండి మన వెహికల్ మా వెహికల్స్ ఉన్నాయి సార్. ఉంటే నడుస్తుంది. మన వెహికల్ ఏమన్నా బై వాక్ లో నాట్ టు డిస్టర్బ్. జిల్లాలో వేనేపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న
ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ఉన్నారు. ఇక్కడ ఈరోజు నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటిని రాలిపోయాను. మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడిన సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా, ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకు అక్కడ బయటపడ్డది. కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ, ఎక్స్ఎంపీపీ, ఎక్స్ఎంపీటీసీ, జెడ్పీటీసీతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము మన బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు విషయం మాకు స్పష్టంగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వేనేపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి 4 నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి తన మీద ఉమ్మడి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అగారాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము ఇప్పుడు కమిషనర్ కావడం జరిగింది. ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం. మా జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు కూడా వాళ్ళు చెప్పారు స్పష్టంగా. వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏం మొత్తం చెప్తే కూడా వాడు చూస్తాను తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు. ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పోలీస్ అధికారిగా దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి, అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సంజయ్ గారు చెప్పినట్టు పోలీసులు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము. తప్పకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. శ్రీబాగ్ వడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు సాధన సమితి నాయకులు చంద్రుడు ఓంకార్ కృష్ణమూర్తిలు కోరారు. కర్నూలు జిల్లా కోర్టు ఎదురుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తారా లేక హైకోర్టు బెంచ్ పెడతారా తేల్చాలని డిమాండ్ చేశారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కర్నూలుకు వస్తున్నారు. కాబట్టి మాకు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కర్నూలు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి గతంలో కూడా మేము రిలే చేసినప్పటికీ కూడా నాకు ఆ శాసన మండలిలో లోకేష్ బాబు ప్రకటించినారు. అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మరి టీజీ భరత్ గారు మంత్రివర్యులు ప్రకటించినారు. హైకోర్టు బెంచ్ అనేది నా బాధ్యత అని చెప్పేసి. కాబట్టి కర్నూలులో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు చంద్రుడు, ఎస్ భారత్ జనరల్ సెక్రటరీ. కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున నిన్న, ఇవాళ, రేపు కూడా బాయ్కాట్ చేస్తున్నాం. మాకు హైకోర్టు కావాలి. మాకు 32 సంవత్సరాల నుండి తీవ్రంగా ఉద్యమం కోసం పోరాడాము. 3 దశాబ్దాల నుంచి పోరాడుతున్నాం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మాకు కర్నూలులో హైకోర్టు రాజధాని అక్కడ పెట్టారు కాబట్టి కర్నూలులో హైకోర్టు పెట్టమని కోరుతా ఉన్నాం. 2018లో బీజేపీ గారు తీర్మానం పాస్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన కర్నూలులో 2వ రాజధానిగా ప్రకటించాలి. కర్నూలులో హైకోర్టు శాశ్వతంగా ఏర్పాటు చేయాలి. అవసరమైతే గవర్నర్ బిల్డింగ్, అలాగే శాసనసభ, అలాగే సెక్రటేరియట్ కూడా కర్నూలులో ఏర్పాటు చేయడానికి తీర్మానం రాశారు. ఆ బీజేపీ తీర్మానాన్ని ఇవాళ మేము చూపించాం. ఇవాళ అనేక పేపర్లో వచ్చింది. దాన్ని అమలు చేయమని మోడీ గారిని అడుగుతా ఉన్నాం. మీ తీర్మానాన్ని అమలు చేయండి. అలాగే గతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు శాసన మండలిలో ప్రకటించారు. మేము ఆనందం వ్యక్తం చేశాం. చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశాం. అది సాకారం కాల జగన్మోహన్ రెడ్డి వచ్చా ఆయన ప్రకటించా ఆయన చిత్రపటాన్ని కూడా పాలాభిషేకం చేశాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రకటించాడు తీర్మానం చేసి, ఆయనకు కూడా పాలాభిషేకం చేశాం. మా పాలాభిషేకాలు ఏమన్నా వృధా అయిపోతున్నాయేమో బాధ ఉంది. మా పాలాభిషేకం మీద మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు మీద అకుంఠితమైన నమ్మకం ఉంది. ఆయన మాట ఇచ్చినాడు. కర్నూలు హైకోర్టు తాత్కాలిక హైకోర్టు అన్నాడు, బెంచ్ అన్నాడు. బెంచ్ ప్రకటిస్తానికి తీర్మానం చేశాడు. ఖచ్చితంగా నీతో సాధ్యమవుతుంది బాబు, నువ్వు అనుకుంటే సాధిస్తావు. మాకు ఆ తీర్మానాన్ని సాకారం చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే
మా కళ తీర్మానంలో ద్వారా హైకోర్టుకు బెంచ్ ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో హైకోర్టు మొదటి కోర్టు ఏమన్నా వస్తుందేమో అని కూడా ఆశ కూడా ఉంది. అయినా ఆశతోనే బతుకుతున్నాం. మాకు కర్నూలుకి హైకోర్టు ఇచ్చే నమ్మకము చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నాం, పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్నాం. లోకేష్ బాబు ఇక్కడే హామీ ఇచ్చాడు పాదయాత్రలో కర్నూలు జిల్లా కోర్టుకు. ఖచ్చితంగా అది కూడా సాకారం అయితే ఆనందంతో ఉన్నాం. రేపు దాని ధీరజ్ సింగ్ ఠాకూర్ సీజే గారు ప్రకటించిన కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మాకు వెంటనే హైకోర్టు కర్నూలులో ఆల్రెడీగా తాత్కాలిక భవనాలు చూశారు. క్లస్టర్ యూనివర్సిటీ రెగ్యులేషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అనే మన గుత్తి రోడ్లో చూశారు, కార్బైడ్ ఫ్యాక్టరీలో. అక్కడ ఏర్పాటు చేసి శాశ్వతంగా 73 ఎకరాలు తీసాము. ఇక్కడ భరత్ గారు చెప్తూ ఉన్నారు హైకోర్టు నిర్మాణానికి ఖచ్చితంగా ఫండ్స్ కేటాయించండి. దాదాపు 1000 కోట్లు అయితే ఉంది. 1000 కోట్లతో హైకోర్టు బిల్డింగ్ నిర్మాణాన్ని మొదలుపెట్టాలి. తాత్కాలికంగా మోడీ గారు వస్తారు, రేపు 16 హైకోర్టు ప్రారంభిస్తారని గంపెడాసతో ఉన్నాం. అది ఏమో అనుమానం కనపడతా ఉంది. దయచేసి రేపు మీటింగ్లో మోడీ గారు ప్రకటిస్తారని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దానికి కూడా డేట్ ప్రకటిస్తారని లోకేష్ బాబు గారు ఇక్కడే జిల్లా కోర్టు ముందర పాదయాత్రలో హామీ ఇచ్చాడు. అది నెరవేరుతుందని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చాడు. అది కూడా సాకారం అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి విశ్వాసంతోనే ఉన్నాం. హైకోర్టు వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. హైకోర్టు నెరవేరాలని, మా ఉద్యమానికి విజయం పలకాలని, పరిష్కారం పలకాలని కోరుతున్న నా పేరు కే ఓంకార్, కర్నూలు భారత మాజీ అధ్యక్షుడు. కూకుట్పల్లి కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 5లో దంపతులపై తమ ఇంటి ముందు బైకులు పార్కు చేయొద్దని చెప్పినందుకు 30 మంది హాస్టల్ యువకులు దాడి చేశారు. బండి సీట్ కవర్ చినిగిపోయిందని హాస్టల్ యువకులు దాడి చేశారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హాస్టల్ ఓనర్స్కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీట్ చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలగొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. ప్రతి డే ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది. దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి. 20-30 మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్ని చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశాం, కానీ ఎప్పుడు రెస్పాన్స్ లేదు. రీసెంట్ గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారని కూడా చెప్పారు వార్డెన్. సిగరెట్లు అయ్యి కాల్చడం, లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ విండో దగ్గర ఏమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి, అంత వల్గర్ గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు వార్డెన్స్ కూడాను. మాకైతే ఇక్కడ కంపల్సరీ ఇష్యూని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాము. పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ హాస్టల్స్ రిమూవ్ చేసేయాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు ఇలాగే దారుణంగా ఎప్పుడు పెడతారు. మార్నింగ్ నైట్ అని ఏముండదు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా, ఏం ఎమర్జెన్సీ అయినా, పిల్లలతో ఉన్నా సరే, ఏ ఎమర్జెన్సీ అయినా ఎవరు రెస్పాండ్ ఎవరు చెప్పినా సరే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, కేపీహెచ్పీ మొత్తం మీద ఇష్యూగానే ఉంటుంది. వెంటనే దీనికి స్పందించాలి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యి మా ప్రాణాల మీదకి వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీని వల్ల మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇది పోలీసులు, మీడియా ప్రతినిధులు మొత్తం అందరూ కలిసి దీన్ని సాల్వ్ చేసి ఈ ఇబ్బంది లేకుండా దీనిపైన తగు చర్యలు తీసుకుని ఇబ్బంది లేకుండా చూడాలని మా హస్బెండ్ ఇంకో దగ్గర కొట్టారు. బాడీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ బైక్స్ మీద అది పడేసి మరీ కొట్టారు. వెనక షర్ట్ అన్ని చింపేసి ఎలా పడితే అలా లాగేసి ఇటు పడితే అటు పడేశారు. మా బ్రదర్ కి ఏమో ఇక్కడ ఇంజూరీ అయ్యింది. వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఆగుదామని తిన హ్యాండ్ కూడా బ్రేక్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఎంత ట్రై చేసి డోర్ క్లోజ్ చేసుకున్నా సరే వాళ్ళు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చారు. 30 మెంబర్స్ దాకా వచ్చేసారు. హాస్టల్ వార్డెన్స్ కూడా ముందుకు వచ్చి ఎవ్వరిని ఆపలేదు, ఇంకా ఎంకరేజ్ చేశారు. అన్ని హాస్టల్స్ కలిపి గట్టిగా అరిచి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశారు ఆ 30 మెంబర్స్ ని.
పోలీస్ వచ్చినప్పుడు కూడా అరిశారు. ఈవెన్ వీళ్ళు అదేంటి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాక కూడా చాలా గట్టిగా అరిసి చాలా న్యూసెన్స్ చేశారు. వెళ్ళిపోయాక కూడా మీరేం పీకుతారు, మీరేం పీకలేరు, కంటిన్యూస్ గా ఇదే ఇష్యూ ఉంటది, ఎవరు ఏం పీకలేరు, పోలీసులు కూడా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. వార్డెన్ అయితే వచ్చి పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్ గా పోనీలని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. కొట్టారయ్యా పాపం బాబా, అందరికీ కొట్టారు. ఈ అబ్బాయి వాళ్ళు తాగొచ్చి గొడవ చేయడము, ఈ అబ్బాయి బండి పెట్టొద్దని చెప్తున్నా కూడా వింటలేదు వాళ్ళు. ఆటో రావడానికి ఇబ్బంది అయిపోయింది, మేము ఏదైనా వెళ్ళాలన్నా ఇబ్బంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం సామర్లకోట మండలం ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు ఎల్లాకాలం మీ ప్రభుత్వం ఉండిపోదు అని టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపై తిట్ల దండకం. టీడీపీ నాయకులు కక్ష కట్టి అన్యాయంగా తన ఇంటిని కూల్చారని మహిళల ఆగ్రహం. మళ్ళీ దేశాలంటే చచ్చి మోసినట్లు ఎలా ఏట అవుతారో మోస్తారో ఎలా భయపడతారు. ఎంత బాధ పెడతాను, ఎంత నాస్తి పెడతాను. కట్టుకుని గోడలు ఎరగొట్టి కాలువలు వేస్తారు. అయ్యని కడాలు వేసి లేకుండా డ్రైనేజీలు మీకు బలం ఉంటే, మీకు డబ్బు ఉంటే, మీకు ఎమ్మెల్యే సపోర్ట్లు ఉంటే అంతే. ఒక్క రెండు సార్లు పడుతుంది మనకున్న మనకే ఉంటుంది. పేదలు మరి ఊరు బతకూడదా? పేదలు బతకూడదని డబ్బు ఉన్నలే బతకాలి, బలం ఉన్నలే బతకాలి, ధనం ఉన్నలే బతకాలా, బలం ఉన్నలే బతకాలి. మా గోడ ఎరగొట్టి సౌలు కట్టమని డ్రైనేజ్ గోడ ఎరగొట్టి కట్టమని ఎమ్మెల్యే చెప్పినాడా మీకు? తింగిని మరి ఏమమ్మా ఈ కడాలి వీడియో లేదు, ఈ కడాలు ఎమ్మెల్యే చేమవులు కడలేదు చూసుకుని వెళ్ళిపోతాడు. ఇవంతా బట్టి ఏం కడాలు తీయలేదు గోడవ అన్యాయం చేసినారు. దేశాలు బతుకు కష్టపడి వచ్చినాము. రోడ్లు అన్నారని చెప్పాడు ఎమ్మెల్యే కాలువలు నీరు కాదు, రోడ్లు అన్నారని చెప్పాడు ఎమ్మెల్యే కాలువలు నీరు. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యూజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరం చౌడేశ్వరి మాత అమ్మవారికి భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణ అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో దేవాదాయ శాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పాండురంగారెడ్డి తనిఖీ చేపట్టారు. గతంలో ఉన్న ఈవోలు బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి వికార్డులు తనిఖీ చేయకపోవడంతో ఈ ఆరోపణ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. రసీదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడారు. జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నామన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు అయిన ఫోటో లేకుండా యాత్ర నిర్వహిస్తాం. కేసీఆర్ ను అగౌరవపరచడం కాదు, కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఫోటోను వాడడం నైతికంగా సరికాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కవిత తెలిపారు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది.
ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.